నౌ ఎక్సర్సైజ్ 2.2కి వెళ్దామా. ఫస్ట్ బిట్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినోమియల్ 4x² - 5x + 3. సో ఫస్ట్ దాంట్లో ఈ 4x² + 5x + 3కి వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ బిట్ వచ్చి ఎక్స్ వాల్యూ 0 ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ 0 ఇచ్చాడు అంటే ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఈ ఈక్వేషన్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. లైక్ 4 × 0 + 5 × 0 + 3. అప్పుడు ఎనీ నెంబర్ ఇంటూ 0 ఈజ్ 0. ఓకే, నౌ ద ఆన్సర్ ఈజ్ 3. గాట్ ఇట్? సో అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, x = -1 అవన్నీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇచ్చిన వాల్యూస్ని ఆ వాల్యూని ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. నౌ సెకండ్ బిట్. సెకండ్ది వచ్చి నీకు ఫైండ్ P of O, P of 1, P of 2 ఇచ్చాడు. సో ఫస్ట్ బిట్లో ఈక్వేషన్ వచ్చి x² - x + 1. సో ఇప్పుడు ఇతను మనకిచ్చిన సమ్ ఏంటి? P0, P1, P2. ఈ 0, 1, 2 అనేవి ఎక్స్ వాల్యూస్ అన్నమాట. x = 0, ఇంకొకటి 0, 1, 2 అన్నమాట. సో ఫస్ట్ 0 వేసి వాల్యూ కనుక్కుందాం, నెక్స్ట్ 1 వేసి వాల్యూ కనుక్కుందాం, నెక్స్ట్ 2 వేసి వాల్యూ కనుక్కుందాం. సో ఫస్ట్ మనం 0 వేద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. -0 + 1. సో P of 0 = 1. అలాగే నెక్స్ట్ ఇప్పుడు P of 1 వేద్దాం. P of 1 అంటే ఎక్స్ ప్లేస్లో 1 1² - 1 + 1. 1² అంటే 1 -1 + 1. సో +1 - 1 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ P of 2 చేయండి. అంటే ఎక్స్ ప్లేస్లో 2 పెడతాం. 2² - 2 + 1. 2² అంటే 2 × 2 అంటే 2 × 2 - 2 + 1. 2 × 2 అంటే 4 - 2 + 1. 4 + 1 5, 5 - 2 3. సో ఇదన్నమాట. ఈ విధంగా మిగతా సమ్స్ అన్నిటి ప్రతి ఈక్వేషన్లో ఫస్ట్ 0 వేసి సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ 1 వేసి సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ 2 వేసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే.